సేఫ్టీపై గత కొన్ని రోజులుగా టీవీ9 మహాయుద్ధమే చేస్తోంది. కల్తీగాళ్ల కూసాలు కదిలేలా, కల్తీ చేయాలంటేనే గుండె లదిరేలా ఫుడ్ సిరీస్తో మోసగాళ్ల భరతం పడుతోంది. ఇటు ప్రజల్ని అప్రమత్తం చేయడం మాత్రమే కాదు, అధికార యంత్రాంగాన్ని కదిలించింది. టీవీ9 కథనాలతో మంత్రులు సైతం ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ పెట్టారు. మహానగరంలో మాయగాళ్లు మోపయ్యారు. వాళ్లకు కేవలం వ్యాపారం తప్ప మరేం కనిపించదు. డబ్బు లెక్క తప్ప మరేం వినిపించదు. వాంతులొచ్చేలా వంటగదులు, దిమ్మ తిరిగేలా చేస్తున్న కుళ్ళిన దినుసులు, నశాలానికి అంటుతున్న మసాలా వ్యర్థాల వాసనలు. ఎట్టు చూడు కల్తీ కల్తీ కల్తీ. దీంతో ఫుడ్ సేఫ్టీ విషయంలో గట్టి సంకల్పంతో నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుకు కదిలిన టీవీ9 ప్రభుత్వ అధికారుల్లో చలనం వచ్చేలా చేసింది. అంతేకాదు, వారితో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఎంతో మంది కల్తీగాళ్లకు కళ్లెం వేసింది. టీవీ9 కథనాలతో ఆరోగ్య శాఖ కూడా ఫుడ్ సేఫ్టీపై హై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్స్ పై దాడుల్లో దాదాపుగా 6,000 టెస్టులు నిర్వహించారు అధికారులు. 60 లక్షల మేర జరిమానాలు విధించారు. నిరంతర నిఘా కొనసాగాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. త్వరలో జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపైన ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉన్నది. ఇప్పటికీ ఫుడ్ యాక్ట్ ద్వారా 6,000 తనిఖీలు జరిగినాయి, టెస్టులు జరిగినాయి. 60 లక్షల రూపాయల దాకా జరిమానా విధించడం జరిగింది. తెలంగాణ 4 దిక్కుల 4 టెస్టింగ్ ల్యాబ్స్ అవసరముందన్న ఆయన ఫుడ్ అడల్ట్రేషన్ పై 6,000 దాడులు జరిగాయంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఇప్పటికే టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హౌస్ల బడా కల్తీ దందా నుంచి కిరాణా సరుకుల్లో జరుగుతున్న కల్తీని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సైతం ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ పెట్టడం, టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.